గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడే ఆఫీస్ అయింది. సో వచ్చి మార్నింగ్ చెప్పాను ఇన్స్టా రీల్‌లో ఈవినింగ్ లోపు ఒక వీడియో పెడతానని చెప్పి. ఇవాళ చాలా బిజీ డే అనమాట. మా సీఈఓ విజిట్ ఒకటయింది. సో దాని రిలేటెడ్ కూడా ఒక చిన్న ఇన్స్టా రీల్ ఒకటి పోస్ట్ చేశాను. నా ఇన్స్టా డీటెయిల్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను ఈ వీడియో కింద. మీరు అక్కడ ఒకవేళ ఏదైనా ఫాలో అయ్యేలా ఉంటే అందులోకి వచ్చేయండి. డైలీ ఏదో ఒక అప్డేట్స్ పెడతానే ఉంటాను. సో ఈ వీడియో ఏంటంటే కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ వీడియో నేను పెట్టాను కదా 60,000 సాలరీతో లైక్ 38 లక్షల ప్యాకేజ్తో కెనడాలో ఎలా మేనేజ్ చేస్తారు అని, ఎలా సర్వైవ్ అవుతారు అని. సో అందులో నేను చెప్పాను అసలు డబ్బులు ఏం మిగలవు, ఒక ఇండియా ట్రిప్ కూడా అయిపోతే హార్డ్లీ ఇయర్లీ 2 లక్షలు కూడా మిగలదు అని. బట్ అలాంటప్పుడు మరి వీళ్ళందరూ ఎలా ఉంటున్నారు, అందరికీ 60,000 కన్నా ఎక్కువ వస్తుందంటే అది యావరేజ్ శాలరీ కన్నా కొంచెం ఎక్కువ అని చెప్పాను. ఆన్ అండ్ యావరేజ్ చాలామంది ఆ లూప్లోనే ఉంటారు, ఎస్పెషల్లీ 60-70,000లోనే ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ ఏంటంటే చేసే సెకండ్ ఆప్షన్ ప్లాన్ బి అని ఒకటి ఉంటుంది. ఏంటంటే సెకండ్ జాబ్ అనమాట. సో $60,000 అంటే నీకు మంత్లీ నేను చెప్పాను కదా వీడియోలో 3,300 3,700 నెలకు వస్తాయి. అవి నీకు రెంట్కి వీడికే పోతాయి. ఇంకా నీకు సేవింగ్స్ ఏముంటాయి? నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఈ కంట్రీస్లో అట్లీస్ట్ నీకు సేవింగ్స్ అనేది ఉండాలి కదా. సో అమెజాన్ అని, ఊబర్ అని, డోర్ డాష్ అని, ఇన్స్టాకార్ట్, ఇంకా కొన్ని ప్లాట్ఫామ్స్, పోపా రైడ్ అని, ఇంకా స్కిప్ ద డిషెస్ అని, ఇట్లా ఫుడ్ డెలివరీ, గ్రాసరీస్ షాప్ చేసి డెలివర్ చేయడం. అండ్ దెన్ పీపుల్ లైక్ రైడ్ షేర్స్ కానీ, పోపా రైడ్ అంటారు రైడ్ షేరింగ్, లేదా లిఫ్ట్ అని, ఊబర్ అని, ఇవన్నీ ఏంటంటే రైడ్స్. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే బుక్ చేసుకుంటాం కదా, అలాగా అక్కడ ఊబర్, ఓలా ఎలాగో అలాగా. అండ్ లైక్ ఫుడ్ డెలివరీ అక్కడ స్విగ్గీ జొమాటో లాగా ఇక్కడ స్కిప్ ద డిషెస్ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే వీటిలో మీరు ఫ్లెక్సిబుల్ టైంలో లాగిన్ అయ్యి యాక్టివ్లో ఉంటే మీకు ఆర్డర్స్ వస్తే డెలివరీ చేసుకుంటారు. ఇక్కడ 99% కార్తోనే చేస్తారు, అన్ని పనులు కార్లోనే డెలివరీ చేస్తారు. సో ఫుడ్ డెలివరీ అయినా కారే వాడతారు. సో ఎక్సెప్ట్ కొన్ని సిటీస్ ఉంటాయి, పెద్ద సిటీస్లో పీపుల్ ఈవెన్ బై వాక్ కూడా డెలివరీ చేస్తారు. కొంతమంది సైకిల్స్ వాడతారు. సిటీస్లో అయితే కార్ పార్కింగ్ కష్టం కదా. సో అలాంటి దగ్గరలో డౌన్ టౌన్స్ అంటారు, మెయిన్ సెంటర్స్ లాగా ఉంటాయి డౌన్ టౌన్స్ అంటారు. అక్కడైతే మ్యాక్సిమం బైసైకిల్ చేస్తారు. బట్ వింటర్లో బైసైకిల్స్ కొంచెం కష్టం కదా, అలాంటప్పుడు కారు వాడతారు. కానీ మోస్ట్లీ కారు, లేదా కొంతమంది బై వాక్ కూడా చేసేస్తారు. మా ఫ్రెండ్షిప్ ఆటో అని క్యాపిటల్ అనమాట కెనడాకి, అక్కడైతే వాళ్ళు బై వాక్ కూడా చేస్తారు ఈ ఫుడ్ డెలివరీస్ అవి అనమాట. స్టూడెంట్స్ అన్నప్పుడు ఉంటాయి కదా, బోల్ టైం ఉంటుంది. సో మనీ సంపాదించుకోవడానికి తప్పలేదు కదా. బ్యాంక్ లోన్స్ కూడా క్లియర్ చేస్తున్నారు ఈ పార్ట్ టైం జాబ్ చేసుకుని, చాలా చేసుకోవచ్చు. ఆన్ అండ్ యావరేజ్ గంటకి ఒక $20 సంపాదించుకోవచ్చు. బేస్డ్ ఆన్ సిటీస్ ఒక్కొక్క దగ్గర $30-35 కూడా వస్తుంది. బట్ యావరేజ్గా చెప్తాను నేను, $20 అయితే సంపాదించుకోవచ్చు. సో రోజు ఆఫీస్ అవర్స్ ఒక 8-8.5 గంటలు అయిపోయిన తర్వాత 2 గంటలు చేసుకుంటే మీకు ఈజీగా నెలలో ఒక 1,500, వీకెండ్స్కి వచ్చి ఎక్కువ వర్క్ చేసుకుంటే $2,000 వరకు సంపాదించుకోవచ్చు ఈజీగా. 2,000 మీకు రెంట్కి, ఇన్సూరెన్స్కి, వాటికి వెళ్ళిపోతాయి కదా. సో అదన్నమాట చాలామంది చేసే ప్లాన్ ఇదే. బట్ ఇది రికమెండెడ్ అయితే అన్న, ఎందుకంటే చాలామంది మెయిన్ జాబ్స్ పోగొట్టేసుకుంటున్నారు ఇవన్నీ చేసుకుంటారు. ఏంటంటే అదే పనిగా ఈ పార్ట్ టైం పైన ఫోకస్ చేస్తూ మెయిన్ వర్క్ పైన ఫోకస్ చేయకపోతే మీకు అసలు మీ స్కిల్ సెట్ సరిపడే జాబ్లో ఉన్నావు. సో దాన్ని చెడగొట్టుకొని పార్ట్ టైం ఇన్కమ్ పైన ఫోకస్ చేయట్లేదు. సో లైట్గా అలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చాలామంది పర్సనల్ లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టేసుకుంటారు. అంటే ఈ డబ్బులు మనీ లూప్లో పడిపోయి ఏం చేస్తున్నారంటే బ్యాక్ హోమ్ ఏది ఇల్లు కొనేసుకోవడం, ఏదో ఒక కమిట్మెంట్ పెట్టేసుకుంటున్నారు. సో దానికి డబ్బులు కావాలి. ఏంటి, ఫ్యామిలీ, పర్సనల్ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ టైం ఇవ్వకుండా అదే పనిగా జాబ్ అంటే మీ లైఫ్ అక్కడ మిస్ అయిపోతున్నా బ్రో. సో అది కూడా చూసుకోవాలి మీరు. ఒకవేళ చేసుకునేలాంటి వీకెండ్ చాలామంది కపుల్స్ చేసుకుంటారు. ఇట్లా ఏంటి, ఇద్దరు కలిపి వెళ్ళిపోతారు కార్లో, ఒకరు డ్రైవ్ చేస్తారు, ఒకరు డెలివరీ చేస్తారు. అది క్వైట్ కామన్. అయితే అలా చేసుకోండి. అది కొంచెం అవర్స్ తగ్గించుకొని పర్సనల్ టైం కూడా ఇచ్చుకోవాలి. సో లేకపోతే కష్టం. సో ఈ సైడ్ గిగ్స్ అన్నీ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అనమాట. ఇవన్నీ ఏంటి, ఫిక్స్డ్ టైం షెడ్యూల్ కాదు. నీ ఫ్రీ టైంలో నువ్వు చేసుకోవచ్చు. అంటే మీ మెయిన్ ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ రిటర్న్ వచ్చేటప్పుడు 1 గంట 2 గంటలు చేసుకుంటూ ఉంటారన్నమాట. సో అది నీకు ఫ్లెక్సిబుల్ కదా, సో చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే నువ్వు చాలా యాక్టివ్గా ఉండాలి. సో యాక్టివ్గా ఉంటే నువ్వు 60,000లో ఉండిపోయాను అని స్ట్రక్ అయిపోయి ఉండాల్సిన పని లేదు. మీరేంటంటే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, ఇలాంటి డబ్బులు ఏమైనా సంపాదించుకోవడం. ఓకే, డబ్బులు సరిపోలేదు నాకు,
ఇలా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా తెచ్చుకోవడం. ఆ డబ్బుల్ని సర్టిఫికేషన్స్ అటువంటి వాటిపైన పెడతాం. అంతేగాని నేను వెకేషన్‌కి వెళ్తాను, ట్రిప్స్‌కి వెళ్తాను అంటే నువ్వు ఆల్రెడీ ఉన్నది $60,000 శాలరీ నా లూప్‌లో ఉన్నావు. నీకు డబ్బులు సరిపోవట్లేదు అంటున్నావు. ఏదో కష్టపడి తెచ్చిన డబ్బులు గర్ల్ ఫ్రెండ్ అని, అదని, ఇదని అలా ఖర్చు పెట్టేసుకోకుండా ఏదైనా యూజ్‌ఫుల్ స్కిల్ పైన ఏదైనా సర్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నువ్వు ఒక్కసారిగా నీకు ప్రమోషన్స్ కానీ ఏదైనా అప్‌గ్రేడ్ అవ్వాలన్నా, కొత్త జాబ్ చేంజ్ అయినప్పుడు నీకు ప్రయారిటీ ఇవ్వాలన్నా సరే సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. సర్టిఫికేషన్ చేసుకోవచ్చు. రాదర్ దెన్ వేస్టింగ్ మనీ ఆన్ సమ్ ఇల్లీగల్ స్టఫ్. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా ఏంటంటే మీకు ఒక డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే మీకు లైన్ కనిపిస్తుంది లాస్ట్‌లో. సో ఏంటంటే లైక్ ఫస్ట్ వీడియోలో చెప్పాను 60,000 శాలరీ సరిపోద్దా లేదని. ఇప్పుడేమో పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ గురించి చెప్తున్నాను. ఇదేంటి ఇలా లింక్ లేదంటే లింక్ ఉంది. ఖచ్చితంగా లింక్ ఉంది. సో నెక్స్ట్ వీడియో ఏంటంటే ఈ H1B క్యాండిడేట్స్‌ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటుంది కదా కెనడా. సో అసలు రావచ్చా లేదా? ఇప్పుడు వస్తే సేఫా కాదా అనేది. సో ఇప్పుడు మీకు ఫస్ట్‌లోనే చెప్పాను. ఒకవేళ శాలరీ తక్కువ ఉంటే మీకు వచ్చే డబ్బులు ఎంత అని క్లియర్‌గా ఒక వీడియోలో చెప్పాను ఫస్ట్ వీడియోలో. సెకండ్ వీడియోలో ఏం చెప్పాను? పార్ట్ టైమ్ ఆపర్చునిటీస్ చెప్పాను. ఒకవేళ మీకు ఫుల్ టైమ్ జాబ్ రాకపోయినా లైక్ ఫుల్ టైమ్ డబ్బులు సరిపోకపోయినా హౌ యూ కెన్ సర్వైవ్ అని. సో కార్ ఉంటే యూ కెన్ సర్వైవ్ అన్నట్టు చెప్పాను. సో అలాగే మీరు డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ వీడియోస్‌లో బై ద ఎండ్ యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా అనమాట. సో అందుకు ఇట్లా ఒక్కొక్కటి ప్రోగ్రెసివ్ వీడియోస్ చేసుకుంటూ వస్తాను. సో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మంచి కంటెంట్ ఉంది చాలా చెప్పడానికి. సో నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. బట్ ఐ డోంట్ స్టాప్ లైక్ ఇవి లైక్స్ రావట్లేదు, సబ్స్క్రిప్షన్స్ పెరగట్లేదు అని చెప్పి నేనైతే ఆపను. సో ఐ ఫీల్ లైక్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. ఇన్స్టాలో కూడా కొంచెం రీచ్ పెరుగుతూనే ఉంది. సో ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. అండ్ దెన్ మళ్ళీ కలుద్దాం. సీ యూ. నెక్స్ట్ వీడియో వచ్చేసి H1B క్యాండిడేట్స్‌ని అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్న క్యాండిడేట్స్. సో దానికి రిలేటెడ్ ఒక వీడియో చేస్తాను. సో ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. కొన్ని డైలీ అప్డేట్స్ ఉంటాయి. సో లెట్స్ కనెక్ట్. సీ యూ.